నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఒక మంచి టాపిక్తో వచ్చాను. ఎవ్వరూ స్కిప్ చేయకుండా శ్రద్ధగా విని షేర్ చేయండి, లైక్ చేయండి. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావించబోతున్నాను. యద్భావం తద్భవతి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈరోజు నేను మీ ముందు ఒక మంచి అద్భుతమైనటువంటి విషయాన్ని, జీవితాన్ని తలక్రిందలుగా మార్చేసే సూత్రాన్ని, అదే యద్భావం తద్భవతి. యద్భావం తద్భవతి. ఏ భావంతో ఉంటావో అదే నీకు జరుగుతుంది. వాట్ యు ఫీల్ ఇన్సైడ్ బికమ్ యువర్ రియాలిటీ అవుట్ సైడ్. యద్భావం తద్భవతి. ఇదే భగవద్గీత 8వ అధ్యాయంలో 6వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అంటే చివరి క్షణంలో మనం ఏ భావంతో శరీరం వదులుతామో మళ్ళీ ఆ భావాన్నే పొందుతాం. మన బయటి ప్రపంచం అనేది మన లోపలి భావానికి అద్దం మాత్రమే. అంటే బయటి ప్రపంచం అనేది మన లోపలి భావానికి అద్దం పడుతుంది. అది ఎలా పనిచేస్తుంది? ఉదాహరణకు, ఒక కుమ్మరివాడు మట్టిని తీసుకున్నాడు. ఇది అందమైన కుండ అవుతుంది అనే భావంతో చక్రం మీద పెట్టాడు. చేతితో తడుతూ 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 ప్రేమతో తయారు చేశాడు. తద్భవతి అంటే అది అందమైన కుండ అయ్యింది. అదే కుమ్మరి ఛీ ఈ మట్టి పనికిరాదు అనే భావంతో చేస్తే కుండ పగిలిపోతుంది. మట్టి ఒకటే, భావం వేరు, ఫలితం వేరు. కాబట్టి మీరు ఏ భావంతో చేస్తారో అదే భావము బయట ప్రస్ఫుటమవుతుంది. అదే తద్భవతి. అతను ఈ మట్టి పనికిరాదు అనే భావంతో చేస్తే ఆ కుండ పగిలిపోతుంది. కానీ ఈ మట్టి పనికొస్తుంది అనే భావంతో చేశాడు, చక్రం మీద పెట్టాడు, చేతితో తడుతూ తడుతూ ప్రేమతో తయారు చేశాడు. ఒక అందమైనటువంటి కుండ తయారయ్యింది. అదే ఒక ఉద్యోగి ఉన్నాడు అనుకుందాం. ఆ ఉద్యోగి కెమెరా ముందు నిలబడి భయంతో నేను తప్పు మాట్లాడుతానేమో, నేను మాట్లాడేది లక్షల మంది చూస్తారు, ఇది వింటారు, నేను ఏదైనా తప్పు మాట్లాడితే ప్రజలంతా ఏమనుకుంటారు అని భయపడ్డాడు అనుకుందాం. ఆ భావం, అది భయం అనే భావాన్ని ప్రకటించాడు. తద్భవతి ఏమవుతుంది? నిజంగానే తడబడతాడు, నిజంగానే తప్పు మాట్లాడతాడు. అదే భావము ఒక ధైర్యంతో, భక్తితో, నేను భగవంతుడి గురించి చెబుతున్నాను, నేను భగవంతుడి విషయాలు చెబుతున్నాను, నేను ధైర్యంతో మాట్లాడతాను, ధైర్యంతో చెబుతాను, స్వామి నా వెనుకున్నాడు, ఆ శ్రీపాద శ్రీవల్లభ స్వామి నా వెనుకున్నాడు, దత్తుడు నా వెనుకున్నాడు. తద్భవతి. దాని ఫలితం ఏమిటిది? గొంతులో అద్భుతంగా తేనె ఊరుతుంది, అద్భుతమైన మాటలు గొంతులో పలుకుతాయి, హృదయం నుంచి వస్తాయి. అప్పుడు చూసే భక్తులు, వినే భక్తులు అందరూ కూడా మెచ్చుకుంటారు. చూసారా, సిచ్యుయేషన్ ఒకటే, కానీ ఇక్కడ భావం మారితే భవిష్యత్తు మారిపోయింది. అదే భావం బాగుంటే మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. ఏమిటిది? నాకు, మీరు సపోజ్ ఉద్యోగం చేస్తున్నారనుకుందాం, నాకు ప్రమోషన్ రాదు, నాకు జీతం పెరగదు, నా జీతం ఇంతే, నా ఉద్యోగంలో నేను ఇంతే, ఇక్కడే ఉన్నాను అని మీరు భావాన్ని ప్రకటితం చేస్తున్నారనుకోండి. బాస్ నన్ను తొక్కేస్తున్నాడు అనే భావంతో మీరు 10 ఏళ్ళు పనిచేస్తే మీకు ప్రమోషన్ రాదు, జీతం పెరగదు. ఎందుకంటే మీరు ఆ భావాన్ని 10 ఏళ్ళుగా పెంచి పోషిస్తున్నారు మీ మైండ్లో. దాని బదులుగా, దాని ప్లేస్లో నేను సమర్థుణ్ణి, నా పని నేను ధర్మంగా చేస్తాను, భగవంతుడు చూస్తాడు అనే భావం పెట్టుకోండి. తప్పకుండా మీకు రావాల్సిన ప్రమోషన్ వస్తుంది, మీకు పెరగవలసిన జీతం పెరుగుతుంది. ఎందుకు? మీ భావం మారింది. కాబట్టి దానికి తగినటువంటి తద్భవతి, దానికి తగినటువంటి ఫలితము వస్తుంది.
ధీరుభాయ్ అంబానీ 500తో మొదలుపెట్టి 60,000 కోట్లు సంపాదించాడు. అతని క్యాపిటల్ డబ్బు కాదు అక్కడ, అతని భావం. ఆ భావానికి తగినట్టుగానే ఫలితం దొరికింది. ఇంట్లో నా భార్య లేదంటే నా భర్త నన్ను అర్థం చేసుకోరు అని రోజు అనుకుంటూ ఉంటే నిజంగానే అర్థం చేసుకోరు. ఎందుకు? మీరు అదే భావాన్ని బయటకు వదులుతున్నారు, అదే మాటను పదే పదే వదులుతున్నారు. మీ ముఖంలో ఆ బాధే కనిపిస్తుంది. నా కుటుంబం నా బలం, మేము ఒకరికొకరు ఉన్నాం అని భావిస్తే ఇల్లు గుడి అవుతుంది. వేమన్ అన్నాడు, ఇంటికి దీపం ఇల్లాలు. ఆ దీపాన్ని మనమే ఆర్పేయకూడదు. నాకు షుగర్ ఉంది, నేను ఇంకా బ్రతకను అని పదే పదే షుగర్ ఉంది, షుగర్ ఉంది, షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, బీపీ ఉంది, బీపీ ఉంది అనే భావంతో మందు వేసుకుంటే మందు కూడా పనిచేయదు. ఈ శరీరం దేవుడిచ్చిన దేవాలయం, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే భావంతో ఉంటే బీపీ అయినా షుగర్ అయినా ఏ రోగమైనా భగవంతుడు తప్పకుండా చూసుకుంటాడు. మీరు ఆ ధైర్యంతో ఉండాలి, ఆ ఆత్మవిశ్వాసంతో ఉండాలి. భగవంతుడు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు. అయితే కష్టాలు వస్తే ఏం చేయాలి? కష్టం రావడం సహజం, కానీ ఆ కష్టాన్ని ఏ భావంతో ఎదుర్కొంటాం అనేది ముఖ్యం. వేమన చెప్తాడు, ఆపద వచ్చినప్పుడు అలుగకు నిమిషంబు లోపలన్ సుఖమును చూపు దైవము. అలుగకు అంటే బాధపడకు, కుంగిపోకు. ఎందుకంటే కలిమిలేమి రెండు కడచిన దినములు. కష్టం శాశ్వతం కాదు, సుఖము శాశ్వతం కాదు. కాబట్టి ఎప్పుడు ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. మంచి భావాల్ని ప్రకటిస్తూ ఉండాలి. మీ ఆలోచనలే మీ జీవితం అవుతుంది, మీ సంకల్పాలే మీరు సృష్టించుకుంటారు. 65 ఏళ్ల వయస్సు, భార్య పోయింది, ఇల్లు పోయింది, 1009 సార్లు నో అన్నారు. ఆయన భావం ఏంటి? నేను గెలుస్తాను. 1010వ ఎస్, అది వచ్చింది, నిజమైంది. ఈరోజు KFC 150 దేశాల్లో ఉంది. 1009 సార్లు విఫలమయ్యాడు ఆయన జీవితంలో. అందరూ నో అన్నారు, తిరస్కరించారు. కానీ ఆయన ఎక్కడ కూడా పట్టువదలని విక్రమార్కుల్లాగా చేస్తూనే ఉన్నాడు, సాధిస్తూనే ఉన్నాడు, ఆ పనిలో నిమగ్నమై కొనసాగుతూనే ఉన్నాడు. 1010వ సక్సెస్ అయ్యింది. ఈరోజు KFC 150 దేశాల్లో ఉంది. ఆయన దగ్గర ఉన్నది చికెన్ రెసిపీ కాదు, గెలుపు భావం. ఆయన గెలుపు అనే భావాన్ని తన మనస్సులో, తన మైండ్లో బాగా సుస్థిరంగా నిలుపుకున్నాడు. కురుపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఒక రజకుడితో ఇలా అంటాడు, నాయనా, నువ్వు బట్టలు ఉతికేటప్పుడు ఈ మరక పోదు అనుకుంటే పోదు, తెల్లగా మెరిసిపోతుంది అనుకుంటూ ఉతుకు, మరక మాయమవుతుంది. మన జీవితం ఆ బట్ట, మన జీవితం ఆ బట్ట లాంటిది. మన కష్టాలు ఆ మరకలు, మన భావం సబ్బు. యద్భావం తద్భవతి, ఉతికే విధానం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ భావాన్ని, చక్కటి భావాన్ని ప్రకటితం చేస్తూ ఉండండి, చక్కటి ఆలోచనని వదులుతూ ఉండండి. కాబట్టి మిమ్మల్ని కోరేది ఒక్కటే, మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే మీతో మీరు చెప్పుకోండి, ఈరోజు నా రోజు, స్వామి నాతో ఉన్నాడు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి, దత్త భగవానుడు స్వామి నాతో ఉన్నాడు. నేను ధర్మంగా, ధైర్యంగా, భక్తితో పనిచేస్తాను, నేను గెలుస్తాను, నా జీవితాన్ని అందంగా మార్చుకుంటున్నాను, నాకు కావలసినవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇలా 21 రోజులు ఇలా చేసి చూడండి. మీ భావం మారితే మీ భవిష్యత్తు మారుతుంది. ఇది నా మాట కాదు, ఇది గీత మాట. ఇది నా నమ్మకం కాదు, వేదం నమ్మకం. కాబట్టి చివరికి ఒక్క మాట, తాను చెడనివాడు తలపు చెడడు. వేమని అంటాడు, మీరు మీ మంచి భావాన్ని వదలకండి, లోకం మిమ్మల్ని చెడగొట్టలేదు. కాబట్టి మీ భావం మంచిదైతే మీ భవిష్యత్తు మంచిది ఉంటుంది. మీ ఆలోచనలు మంచివైతే మీ జీవితం మంచి ఉంటుంది. మీ ఆలోచనలు మంచివైతే మీ జీవితం బాగుంటుంది. కాబట్టి మీ ఆలోచనలే మీ జీవితం. యద్భావం తద్భవతి. సర్వే జనా సుఖినో భవంతు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.